తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్రికెట్ ఈ ఆట అంటే భారతీయులకు కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆశయాలు ఇప్పుడు ఒకే ఒక్క మ్యాచ్ పై నిలిచాయి. ఆదివారం జరిగే పొట్టి ఫార్మేట్ ఫైనల్ సమరంలో టీమిండియా విశ్వ విజేతగా నిలవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత జట్టు విజయం కోసం ట్రాన్స్జెండర్లు కదిలి వచ్చారు. తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు చేస్తూ భారత్ కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ జెండా ఎగరాలని, కప్పు మన ఇంటికే రావాలని చిత్తూరులోని ట్రాన్స్జెండర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయంలో వారు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి టీమిండియా విజయాన్ని కాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు ప్రతి క్రికెట్ ప్రేమికుడిని కదిలిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్ చేరుకోవడం మన జట్టు సత్తాకు నిదర్శనం అని వారు కొనియాడారు. ముఖ్యంగా గత ఏడాది ఛాంపియన్గా నిలిచిన భారత్ ఈసారి కూడా వరుసగా రెండోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఉన్న జోష్ చూస్తుంటే విజయం మనదేనని నమ్మకంగా చెప్తున్నారు ట్రాన్స్జెండర్స్. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా వెలుగొందుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆటగాళ్లందరూ అమోఘంగా రాణిస్తున్నారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన తీరు అద్భుతమని వారు గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్ లాగే ఫైనల్లో కూడా మన బ్యాటర్లు విరుచుకుపడి 250కు పైగా స్కోరు సాధించాలని వారు కోరుకుంటున్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో మన వాళ్ళు తిరుగులేని ఫామ్లో ఉన్నారని ప్రశంసిస్తున్నారు. చివరగా వారు ఒక పిలుపునిచ్చారు. ఈ గెలుపు కేవలం ఆటగాళ్లది మాత్రమే కాదు, ఇది ప్రతి భారతీయుడు గెలుపు. అందుకే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు టీమిండియా విజయం కోసం ప్రార్థించాలని కోరారు. మనందరి సమిష్టి ప్రార్థనలు భారత జట్టుకు కొండంత అండగా నిలుస్తాయని వారు ఆవేదనతో కూడిన ఆనందాన్ని తెలియజేశారు. మరికొద్ది గంటల్లో మొదలయ్యే ఈ మహా సంగ్రామంలో భారత్ విజయం సాధించి మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆశిద్దాం. మన టీమిండియాలో ఆడుతున్న క్రికెటర్లందరికీ మంచిగా ఆడాలని, మంచిగా మనకు కప్పు గెలుచుకొని రావాలని అందరినీ దీవిస్తున్నామండి. అందరూ మంచిగా ఆడి మంచిగా మన ఇండియాకి మంచి పేరు తేవాలని క్రికెటర్లందరినీ కోరుకుంటున్నానండి. అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా ఆడండి.